ఏంటి భయ్యా ఇది సీజన్ 8లో ఈ యొక్క నామినేషన్ పెట్టినప్పుడు ఒక్కొక్కళ్ళు కుండ బద్దలు కొట్టేటప్పుడు ఎంత దూరంగా ఎంత జాగ్రత్తగా కొట్టిరంటే పక్కనోనికి ఏం కాకూడదు అన్నట్టు కొట్టిర్రు సీజన్ 8లో ఒక నామినేషన్ అప్పుడు. అదే సీజన్ 9లో సేమ్ నామినేషన్ కుండల టాస్క్ లెక్క ఎట్లయితే పెడితే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు క్రికెట్ బాల్‌ని కొట్టినట్టు కొడుతుర్రు ఆ కుండనైతే. ఇక్కడ మన కళ్యాణ్ చూస్తే హీరో అనుకుంటుండా ఏమనుకుంటుండో తెలవదు గానీ గట్టిగా ఒక బాల్‌ని కొడితే ఎట్లా కొట్టిండో అట్లా కొట్టిండు ఆ కుండనైతే. ఎట్లా చెప్తున్నాను కళ్యాణ్ మొన్న గూడా చేయితోటి బాక్స్‌ని గుద్దడం గానీ, ఈరోజు ఈ కుండ పగలగొట్టడం గానీ, మొత్తం హీరో అనుకుంటుండు గానీ, బయట ఇది నెగెటివ్ అయితది. రివ్యూస్ కూడా చాలామంది యేసుకుంటారు. ఇంతలా ఉండొద్దు ఒకళ్ళ కంటెస్టెంట్‌కి. ఎందుకంటే కుండలకి తలిగి కుండ ముక్క ఎవరికైనా తగిలితే దెబ్బకి ఇంజ్యూర్ అయితదక్కడ. అంత కోపం పనికిరాదు. ఎందుకంటే కలిసే ఉన్నారు గదా! ఇన్ని రోజులు. ఇప్పుడు దీని తర్వాత గూడా కలిసే మంచిగనే ఉంటారు అందరూ ఒకటే కుటుంబం లెక్క. నామినేషన్‌లోనే ఎందుకింత ఫైర్ చూపెట్టాలి? మళ్ళా బయట మళ్ళా నైట్ కాంగానే అందరూ కలిసిపోతారు. అవసరమా ఇంత ఫైర్ మళ్ళా? అవసరం లేదు ఇదంతా. ఏదో షోకి హీరోయిజం ఒక క్లిప్ రావాలి కదా! ఎడిటింగ్ చేసుకోనీకి బయట. అలాంటి క్లిప్ యాక్షన్ చేస్తుర్రు వీళ్ళంతా. అంతా నట సామ్రాటుగాళ్ళున్నారు మొత్తం లోపల. ఒక్కరంటే ఒకళ్ళు నిజాయితీగా ఉండరు. ఇప్పుడు ఇంతలా కొట్టుకొని చస్తుర్రు కదా! ఒక్క నైట్ ఆగుర్రి. రేపటికి మొత్తం అదేంది ఒక మంచి కుటుంబం ఎపిసోడ్ చూస్తారు రేపు పొద్దుగాల మీరందరూ. అలా ఉంటది వీళ్ళకు నామినేషన్‌లు. ఇప్పుడు బానే కొట్టుకుంటారు. బానే డైలాగులు చెప్తారు. సినిమా డైలాగులు, సినిమా యాక్షన్‌లు అయితే మస్తు చేస్తుర్రు ఈ సీజన్‌లో అయితే. నామినేషన్ అప్పుడైతే. మీరు ఎంతమంది గమనించారో కనిపించలేదు గానీ తనుజ చిట్కేయడం గానీ, ఈరోజు కళ్యాణ్ కుండ పగలగొట్టుడు, అదెంత గట్టిగా కొట్టుడు అప్పుడే గానీ, ఇదేదో యాక్షన్ క్లిప్‌ల కోసం వదిలేస్తున్నట్టు వదిలేస్తుర్రు వీళ్ళ యాక్షన్స్ అయితే. సో, మీకు గూడా ఇలానే అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు ప్రోమో చూడంగానే ఇలానే అనిపించింది.